ఆహ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఒక రకమైన డ్రామా క్రియేట్ చేశారు. ఆ డ్రామా క్రియేట్ ఎలాంటిదే అంటే ఎదుటి వాడి పైన లేనిపోయిన పదే పదే చెప్పి 100 సార్లు అబద్ధాన్ని నిజం చేసేంత ఇదిగా చేశారు. ఏంటి ఆ అబద్ధం నిజంగా చేయటం మూలాన జనాభా చాలామంది తెలియదు కదా, అప్పుడు సరైన ఇది లేదు ఏమీ లేదు, కలిసింది అనేసి అనేకులు అనేక రకాలుగా బాధపడి ఎంతో కొందరైతే దాని కొరకు పశ్చాత్తాపం పడి దానికి ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలని కొంతమంది భక్తులు కానీ అభిమానులు కానీ ఎంతో వేదన పడ్డారు. తీరా అది కోర్టుకు వెళ్ళేపాటికి ఏమైంది, ఏమీ కలవలేదు, ఏమీ లేదని తేలింది. అసలు నిజానికి ఇలాగా బ్యాడ్ రూమర్ చేసినందుకు వాళ్ళ పైన ఒక రకమైన సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఏంటనేది కొందరికి తెలుసు, ఆ సెక్షన్ ప్రకారంగా వాళ్ళకి లైఫ్ పడుతుంది. ఒక్కొక్కరికి వచ్చేసి 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు లైఫ్ పడుతుంది. ఎందుకంటే సార్ హిందూ ధర్మాల మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, హడావుడిగా ఏదో జరిగిపోయిందని సాక్ష్యాలు లేకుండా మెట్లు గడిగేసి అపశృతి జరిగింది సంప్రోక్షణ చేసుకోండి అని చెప్పి ఎంత హడావుడి జరిగిందో చూశారు. మీరు అన్నట్టుగా అనేక మంది బాధపడ్డారు. మరి ఇప్పుడు చూస్తేనేమో అదేం లేదని సిబిఐ విచారణలో తెలియంది. సిట్టు కూడా ఏమంటుందంటే కల్తీ జరిగింది పామాయిల్కే తప్ప అక్కడ జరిగింది ఏమి జంతువు అవశేషాలు లేదని వాళ్ళే చెప్తున్నారు క్లియర్గా. అవును, జరిగింది పామాయిల్ జరిగిందో ఏది జరిగిందో కల్తీ అనేది జరిగింది అంటున్నారు. కానీ ఇదంతా ప్రోమర్ అనేసి ఆ జంతువులు కోగలిసింది అని చెప్పి మరి హైందవుల భావన దెబ్బతీసినట్లే ఇది. అయితే దాని ప్రకారంగా మరి చట్టం అనేది ఉంటుంది, ఒక కోర్టులు కానీ చట్టం కానీ ఉంటుంది. దాని గురించి కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి. నువ్వు లేనిపోయినవన్నీ భగవంతుడి మీద సృష్టించి ఇలా అబద్ధాలు ప్రకటించారు కాబట్టి దీనికి ఒక రకమైన శిక్ష ఉంటుంది, దీనికి తగిన ఫలితం అనిపించాలంటారు. కానీ ఇప్పుడు అలా ఎవరు ఏం చేయట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది. ఓ పక్క చంద్రబాబు నాయుడు ఏదో చెప్పిస్తాడు, ఈయన ఏదో చెప్తాడు. ఈ జంతువులు కొవ్వునేయే కాదు, ఒక విధంగా చెప్పాలంటే ఇళ్ళకి పట్టాలు అవన్నీ సర్వే చేసేస్తుంటే ఆ సర్వేలో ఏం చెప్పాడు, ఆయన ఫోటో ఉంది, ఆ భూములన్నీ ఆయనే తీసేసుకుంటాడు, ఇవన్నీ మీకేం దక్కదు అని లేనిపోయిన పుకారు లేపారు. ఆ పుకారులు ఏంటి, ఈ కేంద్రం నుంచి వచ్చింది. సర్వే చేయండి, సర్వే చేసిన తర్వాత ఇలా ఉంటుందని చెప్తే ఆ ప్రకారంగా వీళ్ళు సర్వే చేస్తే దీని మీద ఏంటి ఇంకో లేనిపోయిన అబద్ధం. ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ ఈ విధంగా నడుపుకుంటూ ఈ 19 ఏళ్ళు జరిపారే కానీ అసలు ఏమీ ఉపయోగం లేదు. ఏంటంటే ఉన్నవాడికే పెడుతున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు, అంత గతంలో 14 ఏళ్ళు పరిపాలన చేశాడు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఎంతసేపు పేదవాడిని మధ్యతరగతి వాడిని చూస్తలా. అయితే ఒక మాట అంటున్నారు సార్, ఇప్పుడు జరిగింది కోర్టులో తేలింది, సిట్ విచారణ మళ్ళీ వేశారు, పామాయిల్తో ఇంగ్రీడియంట్సే కలిపారు తప్ప జంతువులు కొవ్వు చేప నూనె కలపలేదు తేలిపోయింది ల్యాబుల్లో. మీరు ఏమంటారు మరి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడవచ్చు కదా ఈ విషయం చేత, మరి అందరూ కూడా దెబ్బతిని ఉన్నారు కదా. క్షమాపణ చెప్పాలి అనే సంగతి తీసేయండి. ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పాలా, ఇంకోటి చెప్పాలి, అది కాదు. దీన్ని ఖచ్చితంగా హైకోర్టు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. నిజానికి ప్రభుత్వం అనేది ఒరిజినల్గా పరిపాలిస్తుంది, నిజాయితీగా ఉంది అంటే హైకోర్టు యాక్షన్ తీసుకొని వీళ్ళపైన ఖచ్చితంగా కేసులు చేయాలి. కోర్టులో అనేక రకాలుగా ప్రశ్నలు అడిగినప్పుడు వీళ్ళకి సరైన సమాధానం చెప్పాలి. లేదా 3 ఏళ్ళు లైఫ్, దీనికి ఉంది ఒక సెక్షన్. ఆ సెక్షన్ నెంబర్ నాకు గుర్తు రావట్లేదు, వస్తే ఆ లెక్క ప్రకారంగా అయితే వీళ్ళు శిక్షకు అర్హులే. వేరే విషయాల్లోకి వెళ్తే రాష్ట్ర భవిష్యత్తు ఏంటి సార్? 2029 దగ్గరలోనే ఉంది, 2 సంవత్సరాల పరిపాలన దగ్గర పడిపోయింది. మరి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, సంక్షేమాలు అభివృద్ధి చెప్తున్నారు, దావోసులు వెళ్తున్నారు, కానీ నత్తనడకనే పనులు సాగుతున్నాయని కొంతమంది అభిప్రాయం. నిజంగా రియాలిటీ ఎలా ఉంది? మళ్ళీ 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు, అమరావతికి చట్టబద్ధత అంటున్నారు, రేపు కేంద్రం బడ్జెట్లో మాట్లాడతారంట. అదే టైంలో ఈ చట్టబద్ధత గురించి అలా చట్టబద్ధతం లేదు, ఏం లేదయ్యా. ఇవాళ జరిగేది ఏంటంటే అమరావతి డెవలప్ చేసి రాజధాని చేద్దాం అది ఇది అనుకుంటున్నాడు. కానీ ఆయన అమరావతి డెవలప్ చేసే కంటే అన్ని కోట్లు నీళ్లు తోడించడానికి ఖర్చు పెడుతున్నారు. 100 కాదు 1000 కాదు, కోట్లు కలిసి ఖర్చు పెడుతున్నారు. ఆ కోట్లే ఈ 18 మెడికల్ కాలేజీలు అన్నారు, అందులో 5 కోట్లు ఖర్చు పెడితే చాలు, ఎంతో డెవలప్ అయింది. నువ్వు బావిలోంచి ఎంత తోడినా కానీ నీళ్లు తరగవు కదా, ఊరుతూనే ఉంటాయి. ఆ టైపులో అమరావతి మొత్తం అది స్లమ్ ఏరియా. అదేంటి ఎంతసేపు పంటలకి సంవత్సరానికి 3 పంటలు పండే ఏరియా. దాంట్లో నువ్వు రాజధాని కొడతాను, ల్యాండింగ్ అంటున్నావు, అది అంటున్నావు, ఇంక ఈ భూసేకరణ ఇంకా చేస్తున్నాను అంటున్నావు. దానివల్ల పేదవాడికి ఏమీ లేదు, ధనికుడికి లాభం.
మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 1 సంవత్సరంన్నర తర్వాత ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తామని మనం ప్రకటించారు సార్. ఎలా ఉండబోతుంది? మేము చెప్పినంత వరకు నిబద్ధతగానే చేశాము. సరే, రిజల్ట్ అనేది ఎలా అయినా ఉన్నాము, ఓడిపోయిన చోటే గెలవాలి కాబట్టి మరోసారి ప్రజల్లోకి వస్తాను, సంవత్సరంన్నర పాటు ఎలక్షన్స్ వరకు కూడా ప్రజల్లోనే ఉంటానని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు తెలపడం జరిగింది. ఎలా ఉంది? ప్రజలు చూస్తున్నారు కదా, ఎలా ఉంటుంది 2029 రిజల్ట్ ఎలా ఉంది? 2029 రిజల్ట్ అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ప్రజల్లోకి వచ్చినా ప్రజల్లోకి రాకపోయినా ఇక్కడ టీడీపీది, జనసేనది, బీజేపీది పూర్తిగా వ్యతిరేకత అనేది ఉన్నది. ఆ వ్యతిరేకత ఎలా ఉందంటే నాయకుడు అనేవాడు సరైన లేకపోవటం మూలాన వ్యతిరేకత. ఆ వ్యతిరేకని ఈయన ఇప్పుడు అది వస్తాయి ఇది వస్తాయి వచ్చినా రాకపోయినా ఇతనికి ఉంది. కనీసం గ్యారెంటీగా 40% ఓటింగ్ ఇతనికి ఉంది. ఆ ఓటింగ్ ద్వారా కాకపోయినా ఇంకా ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు చాలామంది మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు, అయ్యో మా నోటికాడు కూడి తీసాడే, మా పిల్లోడికి పడాల్సిన పథకం పడలేదే, మా స్కాలర్షిప్ రాలేదే, మా చదువు పూర్తిగా ఆగిపోయింది, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఆ ఇంగ్లీష్ మీడియం తీసేసి మళ్ళీ ప్రైవేట్ కరంగా చేసేసి ఈ తెలుగు మీడియం పెట్టాడు. మీ ఎంతసేపు పేదోడు ఆ తెలుగు చదువుకొని ఆ గీతలు కాయటమో లేకపోతే ఆ రుచబళ్ళు వేయటమో లేకపోతే కూలీనాలు చేసుకోవటాకే కానీ ఉన్నవాడు వెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్టైల్గా ఉన్నవాడు గొప్పగా ఉండాలి అనే భావం తప్పనిసి ఆయన చేసింది ఇంగ్లీష్ మీడియం ఉంది. దానివల్ల ఏంటి నష్టం ఉండని, అది జరుగుతుంది, క్లాసులు జరుగుతున్నాయి కదా. అనేక మంది పిల్లలు ఇప్పుడు ఎంతోమంది స్కూల్కి వెళ్ళారు. ఇవాళ 70% ఉన్న పిల్లలు 35%కి వచ్చారు. అంత పడిపోతుంది. నీకు విద్యని ప్రైవేట్గా చదివించాలంటే ఎల్కేజీ పిల్లోడికి లక్షలు, సంవత్సరానికి 1,00,000, 2 ఈ కేజీ ఆ కేజీ అని వచ్చేపాటికి 1,50,000. ఈ పిల్లలకే ఈ చదువుకోవటం కాదు, చదువు కొనటం జరుగుతుంది. ఇవాళ చదువుకునే సంగతి పోయి చదువు కొనటమే జరుగుతుంది. ఫైనల్గా ఒక మాట ఎలా ఉంటుంది సార్, 2029లో యంగ్ లీడర్స్తో పాటు ఎలాగో మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీటిగా ఎవరన్నా ఫామ్లోకి రావడానికి ట్రై చేస్తారో సీఎం బరిలోకి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు వయసు రీత్యా చూసుకున్న సీనియర్ అవుతున్నారు, రెస్ట్ తీసుకునే వయసు కాబట్టి జగన్ గారు పోటీ రాగలరు వీళ్ళిద్దరూ. మరి పవన్ కానివ్వండి, లోకేష్ గారు ఎవరైనా? జగన్ గారికి పోటీ రావాలంటే ఇప్పుడు నారా లోకేష్ అంత గొప్పవాడేం కాదు, అంత అవగాహన లేదు. ఇక ఈ పవన్ కళ్యాణ్ అంటావు, ఆయన ఏం చెప్తాడు, ఇవాళ చెప్పిన మాట రేపు చెప్పడు, రేపు చెప్పిన మాట ఎల్లుండి చెప్పడు. ఆయన ఒకసారి ఇక్కడ అంటాడు, ఒకసారి అక్కడ అంటాడు, అనేక రకాలు చెబుతారు. సరైన ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కొడుకునే ప్రధాని చేయాలి, ముఖ్యమంత్రిని చేయాలనుకుంటాడు కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఏరు దాటిన తర్వాత తెప్పతేకలేయటం ఆయనకు మొదటి నుంచి అలవాటు. పిల్లనిచ్చి గౌరవంగా మర్యాదగా ఆయనకు పదవులు ఇచ్చి పక్కన తిప్పుకున్నందుకు అతనికే ఎన్నుపోటు పొడిచారు ఎన్టీ రామారావు లాంటి వాడికి. మరి వీళ్ళంతా ఈ పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఎలా వాడుకోవాలా ఏం చేయాలని చూసుకుంటాడే కానీ ఆయన వల్ల ఏమి కాదు. ఈయనకు ఒకవేళ పదవి వచ్చినా ఆ పదవులు ఎలా నిర్వహించాలో తెలియదు. ఇప్పుడు ఎక్కడ తగ్గేందుకు డిప్యూటీ సీఎం అంటే ఏంటి, ముఖ్యమంత్రి తర్వాత నువ్వే ముఖ్యమంత్రివి. అలాంటి వాడి నువ్వు ఏం చేయాలి, మంచి చేయటానికి చూడాలి. అరే ఏదో 4 మాటలు చెబుతావు, 4 ఈ మాటలు చెప్పావు వెళ్ళిపోతావు, నేను అక్కడ చేశానంటావు, నేను ఇక్కడ ఇది చేశానంటావు. ఏయో చెప్పే మాట కూడా నీతి నిజాయితీ అనేది లేదు నీలో. అసలు ఏ మాత్రం గౌరవ మర్యాద లేకుండా ప్రతి వాళ్ళు ఇలాగే తిట్టించుకుంటున్నారు. అందులో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి రాష్ట్ర పరిపాలన గురించి ఒకసారి ఆలోచిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? గతంలో 9 పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు, దీంతో పాటు అభివృద్ధి అంటుంది. నిజంగా రియాలిటీ ఎలా ఉంది? రియాలిటీ అయితే ఏం బాగాలేదు సార్. ఏమని చెప్పాలంటే అసలు ఏముందని లడ్డు విషయం తీసుకోండి, ఎంత గొడవ చేశారు. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 వెంకటేశ్వర స్వామి. అలాంటి ఆయన ఎంత కించపరచడం దేనికి? కించపరచాల్సిన పని ఏమన్నా ఉందా? ఏదన్నా ఉంటే పూర్తి డీటెయిల్స్ తీసుకొని మాట్లాడాలా. ఇంట్లో చిన్నపిల్లోడిని ఏదైనా వస్తువు తెమ్మంటేనే వివరం చెప్పి పంపిస్తాం. అలాంటిది వివరత్నం లేకుండా మాట్లాడటం అంటే అది ఒక పద్ధతేనా? సుప్రీంకోర్టులో కూడా ముట్టికాయలు పట్టడం జరిగింది కదా సార్. ఏదైతే ఉందో జంతు అవశేషాలు కలవలేదు. చిన్న లాజిక్ చెప్పాను సార్. ఇంట్లో చిన్నపిల్లోడికి వస్తువు దమ్మని పంపించేటప్పుడు పలాని తీసుకురారా నాన్న అని చెప్పి అక్కడ 100 రూపాయలు అయ్యేది 150 ఇచ్చి పంపిస్తాం. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఫోన్ చేస్తే ఏమన్నా తెచ్చుకుంటానికి. అలాంటి నాలెడ్జ్ కూడా లేకుండా తయారైపోయారంటే ఏమనుకోవాలా, ప్రభుత్వాన్ని ఏమనుకోవాలా? తెలియదు కదా సార్, ఎక్కడ కూడా కల్తీ అయితే నేను చెప్పేది కల్తీ లేదని తేలింది కదా. మీరు ఏ డీటెయిల్స్ తీసుకోకుండా మాట్లాడటం దేనికి? 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? ఎక్కడి నుంచి ఇచ్చారండి? ఇప్పుడు ఉద్యోగస్తులంతా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, వాళ్ళంతా కలిసి కోర్టులో కేసేస్తే ఏమవుద్ది? కొద్దిగా నాలెడ్జ్తో మాట్లాడమనండి. ఏదైనా సరే జనాలకు ఉపయోగం ఉందండి. ఏముందని రూపాయికి పావలాకి మేము భూములు ఇస్తాము, దానివల్ల కంపెనీలు వస్తాయి, మాకు ఇబ్బంది లేదంటే ఈ ప్రభుత్వం ఎంతవరకు కూడా ఏమనండి? 4 ఎకరాలు నేను కూడా ఒక కంపెనీ పెడతా.
నేను మిల్లు పెడతాను, ఒక ఇది పెడతాను, నాకు కూడా ఒక నాకు ఒక ఎకరం చాలండి 99 పైసలకి. మా పేరుతో రిజిస్ట్రేషన్ చేయమని పెడతాం. ఓ 10 మంది కలిసి పార్ట్నర్షిప్ తీసుకొని పెడతాం. భవిష్యత్తు కోసం దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చారు కదా సార్, కొంచెం కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి అంటారు. ఏం వచ్చినాయి చెప్పమానండి, ఎంత ఖర్చు అయింది చెప్పమానండి. జనాలు సొమ్ము అనుకున్నారా, వాడ సొంత సొమ్ము అనుకుంటున్నారా, అది తెలుసుకోవాలి ముందర. అది ఎలా ఉంటారు అంటే ఐటీ శాఖ మినిస్టర్ కూడా తిరుగుతున్నారు కదా పదే అభివృద్ధి అయితేనే అంటే అంటున్నారు కదా సార్. ఎక్కడికి తిరుగుతున్నారు? విదేశీ పర్యటనకి పదే వెళ్తున్నారు. అవును, ఎన్ని వచ్చినాయి చెప్పమానండి. వీళ్ళు కుదురుతున్నాయి అంటున్నారు కదా. ఎక్కడ చూపించమనండి. ఏమండి, చేసేవాడిని చెడదింగల్లా ఇది చేశారు. ఇంకా ఇప్పుడు అంతా చేసి 17 మెడికల్ కాలేజీ 45 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నాడు కదా. మెడికల్ కాలేజీలు ఏమన్నా వచ్చినాయి అప్పుడు? ప్రైవేటీకరణకు వెళ్తేనే కొంచెం సుఖమంగా అన్ని కాబట్టి కరెక్ట్ అవుతాయి అంటున్నారు. ఒక 5 అన్నా చేస్తామంటారు. అన్ని ప్రైవేటీకరణ చేసుకుంటే వాడు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతాడు. ఎవరు బదాయిస్తారు? పేదలు బదాయిస్తారా? 70% కంట్రోల్ మనకే ఉంటుందని కూడా చెప్పారు కదా. బాండ్ రాసిస్తారా కనుక్కోండి. బాండ్ ఏమైనా రాసిస్తారా కనుక్కోండి. బాండ్ పక్కా బాండ్ ఏమైనా రాసిస్తారా? అంటే వైద్య పరికరాలు ఆ సరంజామా అంతా సమకూరదు, ప్రభుత్వాలే నిర్ణయించాలంటే కొంచెం వ్యయం అవుతాయి. వ్యయం అవుతుంది దేనికి? ప్రభుత్వాన్ని ప్రజలు అనుకుంటున్నారా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు అనుకుంటున్నారా? ప్రభుత్వాన్ని ప్రజలు అనుకుంటున్నారా, ప్రైవేట్ వాళ్ళు అనుకుంటున్నారా? ఎలా ఉంటుంది సార్, మరి ఎలా ఉండబోతుంది? ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా, సంక్షేమాలు కూడా మరి ఎలా అనిపిస్తుంది? ఏమో సార్, ప్రజలైతే కనుక పిచ్చి గొర్రెలు అనుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. పిచ్చి గొర్రెలు అనుకొని ఆ గొర్రెలు ఎప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది వాళ్ళకి. మాజీ ముఖ్యమంత్రి గారు మరి ప్రజల్లోకి పాదయాత్రగా వస్తున్నారు, మరి ఎలా అనిపిస్తుంది సార్? ఆయన కూడా 1.5 సంవత్సరాల తర్వాత ఉంటానంటున్నారు కదా. ఓడిపోయిన చోట గెలవాలి, మేము అన్నీ చెప్పినట్టు చేశాం కాబట్టి ప్రజలు చూస్తున్నారని ఆయన అంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్? కోట్ల విషయాలు ఏం సార్, 10 కోట్లు ఏమో తెచ్చారంటున్నారు. మరి దాన్ని డెవలప్మెంట్ ఉందా లేదా ఏంటి అది తెలుసుకోండి ముందర. అది మరి ఏం లేకుండా ఏం మాట్లాడతాం మేము కూడా. ఎందాక ముఖ్యమంత్రి గారి గురించి ఏమంటారు సార్ ఒక్క మాటలో? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు సార్, మాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అయితే కనుక మేము కూడా మాట్లాడలేము సార్, ఒక్క ముక్కతో చెప్పాలంటే. అది 77వ గణతంత్ర దినోత్సవం మనగా రిపబ్లిక్గా ఒక రాజ్యాంగం ఏర్పరచుకున్న రోజు. మరి ఇలాగే చూసుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు కూడా ఎలా అనిపిస్తున్నాయి? ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఈ ప్రభుత్వం అయితే గతంలో సంక్షేమమే మా అభివృద్ధి, ఆ ప్రభుత్వం ఎలా ఉంది మొత్తం మీద ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది అనుకుంటాము. ఇంకా కొంచెం చేయాల్సినట్టు చాలా ఉన్నాయి. దాని గురించి జాగ్రత్త పడి ముఖ్యమంత్రి గారు అయినా కొంచెం జాగ్రత్తగా ప్రజలను కనుక్కొని చేసుకుంటే బాగుంటుంది. విదేశీ పర్యటనలు కూడా వెళ్తున్నారు, పదే కంపెనీలు అంటున్నారు. వాస్తవానికి భూములన్నీ కూడా మరి ₹1, ₹10 అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇస్తే మంచిదే, రేపు మనకే భవిష్యత్తు ఉంటుంది అంటున్నారు. వీళ్ళు ఎలా ఉంది అంటే మనకేం ఉండదు, అన్ని రాజకీయ నాయకులకే ఉంటాయి, మనకేం ఉండదు. ఏమైనా తగ్గించి ఏమైనా వస్తువులు, తినే వస్తువులు కానీ మెడిసిన్లు కానీ తగ్గించి ఇస్తే మంచిది. అందులో కూడా బడ్జెట్ రాబోతుంది సార్, మరి ఎలా ఉంటుంది అంటారు? బడ్జెట్ మనకేం తెలుస్తుందండి, వాళ్ళు చెవులు వచ్చి వాళ్ళు చెప్తారు వింటాను, అంతేనా? మనకేమీ తెలియదు సార్. అయితే మరొక విషయం, తిరుపతి లడ్డూలో కల్తీ అవ్వలేదని నిన్న సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. అయితే ఏమంటున్నారంటే సార్, వచ్చింది అంతా కల్తీ అంటారు. కల్తీ అయిన విధానంలో ఏమంటున్నారంటే జంతువుల కొవ్వు అవశేషాలు కలవలేదు, కానీ పామాయిల్ మరి కొన్ని కెమికల్స్ తో. పామాయిల్ అయినా తప్పే కదా, పామాయిల్ తాగైనా జంతువులు లేకుండా పామాయిల్ వచ్చింది ఫ్రాడే కదా. మరి ఇంకా అది లేదంటే సుప్రీంకోర్టు అనవసరం. సుప్రీంకోర్టు ఏమంటుందంటే మరొకసారి సుదీర్ఘ విచారణ చేయమంటుంది సిట్ అధికారులు. ఎలా అనిపిస్తుంది? కొంచెం పర్లేదా? చేయాలి, మరి చేస్తే పర్వాలేదు, లేకుంటే ఎందుకు వేస్ట్ కదా. ఎలా ఉండిపోతుంది సార్? మరి రాజకీయ నాయకులు తమ స్వయం లాభం కోసం ఇలాంటి విషయాలు ఎందుకు దాపెడతారంటారు? దాపెడతారంటే వాళ్ళకే తెలియదు, మనకేం తెలుస్తుంది? మన పబ్లిక్ వాళ్ళు చెప్పింది తింటా ఉండాల్సి ఉందే, చూస్తూ ఉండాలి తప్ప వాళ్ళే తెలుసుకోవాలి. ఒక విషయం సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదే అంటున్నారు, రాష్ట్రంలో ఏ చిన్న విషయం జరిగినా కారణం ఈయనే అన్నట్టుగా మాజీ నాయకులు అంటున్నారు. ఆ విషయం పక్కన పెట్టి పరిపాలన అంశాల మీద ఫోకస్ చేద్దాం. పరిపాలన అంశాల మీద ఫోకస్ చేయడం మంచిదే, కానీ జాగ్రత్తగా చేస్తే మంచిది. సార్, అల్టిమేట్ గా ఇటు అమరావతి, ఇటు విశాఖపట్నం అభివృద్ధి అయితే ఎలా ఉండబోతుంది? ఉంటుంది, అన్నీ డెవలప్ అయితే బాగానే ఉంటుంది. అప్పులు తెస్తాండ్రు, చేస్తాండ్రు, దాన్ని డెవలప్ చేస్తే బాగానే ఉంటుంది, లేదంటే అదో గతిగా ఉంటుంది. ఆఖరి ప్రశ్న సార్, 2029కి మంచి పోటీ ఉంటుందా? యంగ్ లీడర్స్ ఎవరన్నా వస్తారా? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం బరిలో ఉండొచ్చా? ఎందుకంటే చంద్రబాబు గారు సీనియర్ కదా. అవులే చెప్పలేము, అది వాళ్ళ మనోభావం, మనం చెప్పలేము. మనకేం తెలుసు? రాజకీయము అదే చెప్తే వాళ్ళు చెప్పింది మనం వింటా అన్నాం,
అంతకుమించి ఏం లేదు. మాజీ ముఖ్యమంత్రి గారు మరోసారి పాదయాత్ర సంవత్సరంన్నర ముఖ్యంగానే వస్తామంటున్నారు. 3 సంవత్సరాలు తను మొన్న వినాలే వార్తల్లో, అది ఆయనకే తెలియాలా ఏమొస్తాడో, అసలు ఆ పార్టీ ఉంటుందో లేదో మనకు తెలియదు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతానంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. మరి ఎలా ఉంటుంది? 3 సంవత్సరాలు ముగిసిన అనంతరం సంవత్సరంన్నర పాటు ప్రజలకు అందుబాటు అంటున్నారు. ఏదన్నా ఫోకస్ ఆయన వైపు ఉంటుందా? ఒక పక్క కూటమి కూడా సంక్షేమాలు పథకాలు అంటుంది. రియాలిటీ ఎలా? ఏమంటే వాళ్ళే ఏం తెస్తారో ఏం తేరో ఏదో చెప్తా ఉంటారు. టీవీలో ప్రజలకి వార్తా పేపర్లో చెప్తా ఉంటారు, ఇన్ని లక్షల కోట్లు తెచ్చాం, ఇన్ని లక్షల కోట్లు తెచ్చామని. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? ఇక్కడ రూపాయి లేదంటారు, ఖాళీ ఖజానా అంటాడు, ఏం చేయలేనంటాడు. మీరే సర్దుకోండి అంటాడు. తర్వాత సంపద సృష్టిస్తానంటాడు. సంపద సృష్టించి ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అమరావతి 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 అంటున్నారు. వాళ్ళు తెచ్చేది ఏం లేదండి, ఊరిని వెళ్ళొస్తారు. ప్రజలకంతా ఇదంతా అమరావతిలో ఎవరినన్నా అడిగితే అది అమరావతి కాదండి, భ్రమరావతి అనే రకంగా చెప్తున్నారు. వాళ్ళేమో ప్రజలకి చేసేది ఏమీ లేదండి. రైతులు నాశనం అయిపోయారు. పేదలు, మధ్యతరగతి వాళ్ళు, విద్యార్థులు, నిరుద్యోగ భృతి ఏదండి, ఆడదానికి 1500 లేదండి, ఆరోగ్యశ్రీలు లేవు, ఫీజు రీంబర్స్మెంట్లు లేవు. రోడ్లు సంక్రాంతి కల్లా పాలు ఎత్తిపోస్తాము, నీళ్ళు ఎత్తిపోస్తామన్నారు. రమ్మనండి, విలేజ్లోకి రమ్మనండి, చూడండి. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏ రకంగా కూడా శుభ్రంగా ఉంది, ఒక మాదిరిగా ఉందనేది లేదండి పరిపాలన. ఎలా ఉంది సార్? అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి రావడం చాలా టైం ఉంది కాబట్టి, 3 ఏళ్ల పర్యటన అనంతరం అంటున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? ఈయన ఏమంటున్నారంటే పలావు పెడతానన్నారు, బిర్యానీ పోయింది, పలావు పోయింది అంటున్నారు. నిన్న మాటలు చూస్తుంటే అన్నీ కూడా నిర్వీర్యమైన వ్యవస్థలు ప్రైవేటీకరణలకు వెళ్ళిపోతున్నాయి. అన్ని సీఎం పదవి చేయరు కూడా ప్రైవేటీకరణకి ఇవ్వచ్చు కానీ ఆయన అంటున్నారు ఎలా? సంపద సృష్టిస్తానన్నాడు కదా సార్. 130,000 మంది వాలంటీర్లు పెట్టి, సచివాలయాలు కట్టి, రైతు భరోసా కేంద్రాలు కట్టి, విలేజ్ క్లినిక్లు కట్టి, 17 మెడికల్ కాలేజీలు కట్టి, 6-7 ఓపెన్ చేసి, ఇప్పుడు ప్రభుత్వం రన్నింగ్లో ఉండి, షిప్ యాడ్, ఫిష్ యార్డ్లు, ఇవన్నీ ఎన్ని కడుతున్నాడండి? మొన్నటికి మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది కదా. ఇవన్నీ కూడా ఇదంతా సంపద కాదా? సంపద సృష్టి కాదా? ఇదంతా సంపద సృష్టే. ఈ సంపద సృష్టిని ఇవాళ పాపం వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇస్తాను, 10,000 రూపాయలు జీతం ఇస్తానని వాలంటీర్లని 1,20,000 మంది వాలంటీర్ని నమ్మించి, ఉగాది రోజున శుభవార్త చెప్తున్నానని చెప్పి, వాలంటీర్లో మా పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజునేమో 5,000 ఇస్తేనేమో గోని సంచులు మోసే ఉద్యోగాలు ఎందుకు అన్నాడు, 10,000 ఇస్తా అన్నాడు. 10,000 ఉద్యోగాలు రోడ్డును పడ్డారు వాళ్ళు, రోడ్డును పడిపోయారు. నువ్వు ప్రతిదీ కూడా ఇంటికి 1,500 అన్నావు, ఆడదానికి నిరుద్యోగ భృతి 3,000 అన్నావు, రైతుకి 20,000 అన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నావు, అంతకు మించి చేస్తానన్నావు. అప్పుడేమో శ్రీలంక అయిపోయింది అంటున్నావు, ఇప్పుడు సంపద సృష్టిస్తానన్నావు, కరెంటు ఛార్జీలు పెంచనన్నారు. ఏది జరగట్లేదండి. ఇవన్నీ ప్రతి మానవుడు ఆలోచిస్తాడు, ప్రతి మనిషి ఆలోచిస్తారు. ఎవరో మూర్ఖంగా సమర్థించి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే దానికి మనం ఏం చేయలేము. ఒక ఊహలో 2029కి ఎలా ఉండబోతుంది? ఇటుపక్క ప్రజలకి వ్యతిరేకత వస్తే ఇంకోళ్ళని గెలిపించుకుంటారు. ప్రజలకి వ్యతిరేకత వస్తే అంతకుముందు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ని కంపేర్ చేసుకొని బేరీజ్ వేసుకొని వేరే వాళ్ళని గెలిపించుకుంటారు. ఈ గవర్నమెంట్ బాగోకపోతే వేరే గవర్నమెంట్ వస్తే చూద్దామని. అంటే రాష్ట్ర ప్రభుత్వాలంతా కూడా ఫోకస్ అంతా అభివృద్ధి సంక్షేమాలు నిజంగా అమల్లో ఎలా ఉన్నాయి? మీ ఇంటి వరకు వస్తున్నాయా ఇబ్బంది లేకోకుండా? ఒకవేళ ఏదైతే గత ప్రభుత్వాలకు సంబంధించి డోర్ డెలివరీస్ అవన్నీ నిరుపయోగంగా ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా వస్తుంది. ఇప్పుడు పింఛన్ అవన్నీ బాగానే వస్తున్నాయి. రేషన్ ఇదివరకు ఎట్లా వస్తుందో అట్లాగే వస్తుంది. మాకు కూడా అమ్మఒడి అవి కూడా పడినాయి, బాగానే ఉంది. ఇదివరకు ఎట్లా ఉందో అలాగే వస్తున్నాయి. అదే జగన్ గారు స్టార్ట్ చేశారు కదా, ఇంకా అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఈ
ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతున్నాయి అన్ని. చూస్తే సంక్షేమ పథకాల్లో 9 పథకాలు పెట్టింది ఆయనే, అమల్లోకి తెచ్చింది ఆయనే. ఎలా అనిపించింది ఆయన ఉండటం వల్ల ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రజలందరూ అలవాటు పడ్డారు. సో ఉచితాలు కొంతవరకు ఆపేయడం మంచిదంటారా, నిజమైన అర్హులకి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది? అంటే ఒక రకంగా చూస్తే ఇదివరకు ఆటో వాళ్ళకి మిగతా అందరికి ఇచ్చేవాళ్ళు కదండి. ఏదో ఓల్డ్ పీపుల్ ముసలి వాళ్ళకి ఇస్తే ఒక న్యాయంగా ఉండేది. చిన్నపిల్లలకి ఇవ్వడం న్యాయంగానే ఉండేది, కానీ మిగతా వాళ్ళకి ఇవ్వడం అనేది కొంచెం వేస్ట్ అనిపించేది. ఏంటంటే సోమరిపోతుల్లాగా తయారు చేయడం అట్లా అనిపించేది. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేము చెప్పినలా చేసాము, అప్పుడు ఇబ్బంది లేకోకుండా అన్నీ అమలు చేసాము, ఈ ప్రభుత్వాలు కూడా అలా చేస్తే బాగుంటుంది, మా మీద కొంచెం కక్షపూరిత చర్యలు పక్కన పెట్టేసి ఈ ఫోకస్ నిజమైన అర్హులకి ఇవన్నీ అందేటట్టు చేయమని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఎలా అనిపించింది? అంటే ఈ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ చేశారు కదండి, అన్నీ చేశారు. జగన్ గారు ఏమైతే చెప్పి చేశారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూడా ఏమైతే చెప్పారో అవి చేశారు. బాగానే ఉంది, పర్వాలా. అయితే మేడం ఒక్క మాట ఏంటి అంటే కనుక గతంలో వీళ్ళు చేసిన ఏదైతే ఉపయోగ పనులన్నీ కూడా కొలిక్కొచ్చేతలకి క్రెడిట్ చోరీ మటుకు ఈ ప్రభుత్వం తీసుకున్నట్టుగా జగన్ గారు అంటున్నారు. ఎందుకంటే అప్పుడు పనులు మొదలుపెట్టి ఎండింగ్కి వచ్చేతలకి ప్రభుత్వాలు మారాయి కాబట్టి, ఇటు ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇటు పక్క చూసుకుంటే సర్వే అప్పుడు చాలా ఎత్తున సర్వే చేశారు కాబట్టి ఎలా అనిపించింది ఈ భూ సర్వేకి సంబంధించి? భూ సర్వే అంటే నాకు అంత ఐడియా లేదు, కాకపోతే అంటున్నారు అందరూ ఇప్పుడు అన్ని రేట్లు అవి పెరిగినాయి భూములకి అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక భూములు అవి పెరిగినాయి రేట్లు అని అంటున్నారు. మరి పాదయాత్రతో మళ్ళీ వస్తానంటున్నారు, 3 ఏళ్ళు సమయం అయ్యాక. ఆల్రెడీ 2 ఏళ్ళు దగ్గరలో ఉంది కాబట్టి ఇంకొక సంవత్సరం మేడం, 1 సంవత్సరంన్నర ప్రజలతోనే ఉంటానని జగన్ గారు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? రెండోది చూసుకుంటే ఇదే విధానంలో ఈ విద్యా వైద్య రంగాలన్నీ నిర్వీర్యమయ్యాయి, ఆరోగ్యశ్రీ ఆగింది, మళ్ళీ కళాశాలలు పాత స్థితికి వెళ్తున్నాయి కాబట్టి మరొకసారి జనంలో మమేకం అయ్యి వాళ్ళకి అండగా దండగా ఉంటారంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. ఎలా ఉంటుంది ఒకవేళ వస్తే 2029 ఎలా ఉంటుంది? జగన్ గారు వచ్చినా బాగానే ఉంది కదండి, మంచిగా చేశారు అన్నీ, బాగానే ఉంటుంది. జగన్ గారు వచ్చినా బాగానే ఉంటుంది. లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే ఇంకా మంచి డెవలప్మెంట్స్, నిజంగానే జగన్ గారు ఉన్నప్పుడు స్కూల్స్ అవి చాలా బాగుండేవి అన్నారు. అలా ఉంటే మంచిదే కదండి, ప్రజలకి పిల్లలకి అందరికీ ఉపయోగంగా ఉండిద్ది కదా. ఒక మాటలో ఎలా ఉంది మేడం, పరిపాలనకు సంబంధించి అమరావతి కూడా వింటూ ఉంటారు కాబట్టి అమరావతి భూములు రూపాయికి 2 రూపాయలు కంపెనీలకి ఇవ్వడం ఎంతవరకు సమంజసం? నిజంగా ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి ఇస్తే బాగుంటుంది కదా, అంటే వాళ్ళు వస్తేనే మనకి ఉపయోగం ఉంది, అందుకే ఆ రేట్లకి ఇస్తున్నామని ప్రభుత్వాలు అంటే 1 రూపాయి 2 రూపాయలు కాకోకుండా మినిమం ఒక ధర అంటూ పెడితే బాగుంటుందా? అవునండి, అమరావతిలో కూడా ఒక ధర అంటూ పెడితే బాగుండిద్ది, తక్కువ రేటుకి కాకుండా అందరికీ సరిపడా రేట్లు ఉంటే బాగుండిద్ది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.